యథాభ్యేస్తరంగాలయం యాంతి తుంగా తథైవా పదసన్నిధౌ సేవ్యమానే ఇతీవోర్ని పంక్తి నృణాం దర్శయంతం సదా భావహేహృత్సరోజే గుహంతం. శంకర్లు అంటున్నారు, స్వామి కింద సముద్రం ఉందే ఈ తిరుచెందూరులో, ఈ సముద్ర కెరటములు సముద్రంలోంచి బయలుదేరుతాయి. బయలుదేరిన ఈ కెరటం విరిగిపోయి కూడా ప్రయాణం చేస్తుంది. ప్రయాణించిన కెరటమునకు ఆ ప్రయాణము అంతమైపోయి మళ్ళీ సముద్రంలోకి వెళ్ళి ప్రశాంతపడిపోయేది ఎప్పుడు? సముద్రపు టొడ్డు తగిలినప్పుడు. ఆ ఒడ్డునున్న కొండ మీద ఉన్నదెవరు? నువ్వు. సముద్రములో పుట్టిన కెరటము సముద్రములో పెరిగి సముద్రములో విరిగి భూమి వరకు వచ్చి ఒడ్డుకు తగిలి సముద్రంలోకి వెళ్ళిపోయినప్పుడు తాను మళ్ళీ సముద్రమై ప్రశాంతపడినట్టు తిరుచెందూరులో నిన్ను చూసి నిన్ను స్తోత్రం చేసిన వాడికి మనస్సులో ఏ అలజడులున్నాయో అవి ఒడ్డుకి చేరినట్టే సముద్రపు గాంభీర్యమును పొందుతాడు. కానీ ఇంకా మళ్ళీ మనస్సులో అలజడిగా ఉందన్నమాట వాడి నోటి వెంట రాదు. అంతటి శక్తి తిరుచెందూరు క్షేత్రమునకు ఉన్నది. చిత్రం ఏమిటో తెలుసా అండి? శంకరాచార్యుల వారి జీవితంలో ఎన్నడూ జరగనటువంటి సంఘటన ఒకటి జరిగింది అక్కడ. ఆయన ఆత్మలింగాల ఇది తీసుకొచ్చారు. ఈ జాతికి సౌందర్య లహరినిచ్చారు. ఈ జాతికి ప్రస్థానత్రయానికి వ్యాఖ్యానం ఇచ్చారు. ఆయన చెయ్యని స్తోత్రం లేదు, ఆయన వెయ్యని చక్రం లేదు. అంతటి మహాపురుషుడు సుబ్రహ్మణ్యుణ్ణి కౌగిలించుకుని ఈ శ్లోకం చెప్పాలా? ఏమిటా శ్లోకం? అహం సర్వదా దుఃఖ భారావసన్నో. స్వామి, నేను చాలా దుఃఖ భారంతో బడలిపోయాను. ఆయన సుబ్రహ్మణ్యుడు కౌగిలించుకోనే శంకరాచార్యుల వారి మనస్సులో కదిలిన భావన ఏమిటో తెలుసా అండి? నన్ను కౌగిలించుకున్నాడు, నేను ఈ ఆనందం పొందేస్తాను. నేను ఎప్పుడూ సంతోషంతో ఉండేవాడిని అహం బ్రహ్మాస్మి స్థాయిలో. కానీ లోకమంతా సంసారంలో ఉన్న వాళ్ళు అనేక బాధలతో ఉన్నారు, దుఃఖాల్లో ఉన్నారు. వాళ్ళ బాధలు పోయేటట్టుగా నా ఒడిలో కూర్చుని నన్ను గట్టిగా కౌగిలించుకున్నటువంటి సుబ్రహ్మణ్యుడు ఆయన ఇలా కౌగిలించుకుంటే ఆయన చెవి ఎక్కడికి వస్తుందండి? కౌగిలించుకున్నప్పుడు ఇలా భుజం మీదకి తలపెట్టి కౌగిలించుకుంటే సుబ్రహ్మణ్యుడి చెవు శంకరుల నోటి దగ్గరికి వచ్చింది. ఆయన చెవులో లోకం మాట నేను వెయ్యాలి. వేస్తే ఆయన గుర్తు పెట్టుకుని వీళ్ళందరినీ కాపాడాలి నా తండ్రి. మనందరి తరపున శంకరులు చేశారు భుజంగం. మనం ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకుంటాం? జగద్గురు శంకరులకి నమస్కరించని బ్రతుకొక బ్రతుకండి. వైశాఖ శుక్ల పంచమి నాడు శంకరాచార్య స్వామి దర్శనం చెయ్యని జన్మ జన్మాది. మన అదృష్టం కాకినాడలో మనకు అంత గొప్ప దేవాలయం వచ్చింది. మహానుభావుడు సత్యనారాయణ రెడ్డి గారు కట్టించారు. కనుక శంకరులు అంటున్నారు, అహం సర్వదా దుఃఖ భారావసన్నో భవాం దీన బంధుస్తధన్యం నయాచే భవద్భక్తిరోధం సదా క్లుప్త బాధం మమాధిం ధృతం నాశయో మాసు తత్వం. ఓ ఉమాసుతుడా, ఓ సుబ్రహ్మణ్యుడా, ఇన్ని దుఃఖాల్లో ఉన్నానో తెలుసా? ఈ దుఃఖాలు లోపల ఉండడం వల్ల నేను నీ వంక చూడలేకపోతున్నాను, నిన్ను స్తోత్రం చెయ్యలేకపోతున్నాను. ఈశ్వర, నా దుఃఖములను పరిమార్చి నేను సంతోషంగా ఉండేటట్టు చెయ్యి. అందుకే జన్మ జన్మాంతరములుగా ఎక్కడైనా దోషం జరిగితే ఎన్ని మహాపాపాలు కట్టి కుడిపి ఏడిపిస్తాయో శంకరాచార్యులు వారు లిస్టు చెప్పారు. అపస్మార కుష్టాక్షయార్ష ప్రమేహ జ్వరాన్మోద గుల్మాది రోగా మహాంత్వా పిశాచాశ్చ సర్వే భవత్పాత్ర భౌతిం విలోక్య క్షణాతారకారే ద్రవంతి. స్వామి, నాకు ముందు నా వంశంలో పుట్టిన వాళ్ళు ఎవరు దోషభూయిష్టమైన నడుబడి ఉన్నారో నాకు తెలియదు. దానివల్ల అపస్మార మూర్ఛ వ్యాధి వస్తోంది, కుష్టు వ్యాధి వస్తోంది, క్షయ ఊపిరితిత్తులకి క్షయవ్యాధి వస్తోంది, మేహ అపారమైనటువంటి మేహం లోపల పుడుతోంది, జ్వరాన్ అస్తమానం జ్వరమే, అస్తమానం జ్వరమే, అస్తమానం ఏదో తలపోటు, అస్తమానం బాధ, అస్తమానం నిమ్ముకుంటూ ఉండడం శరీరం, ఉన్మాద పిచ్చెక్కుతూ ఉండడం, గుల్మాది భంగధర వ్యాధి వంటి వ్యాధులు వచ్చి శరీరము యొక్క అధోభాగం నుంచి నెత్తురు వరదలుగా కారిపోతూ ఉండడం, రోగామహంత. ఇలాంటి రోగాలన్నీ ఎందుకు వస్తున్నాయి? ఎందుకు ఇచ్చావు ఈశ్వరా మాకు?
ఎవరో చేసిన పాపం ఆ వంశాన్నంతటినీ కట్టి కుడిపుతోంది. ఆయన చెవులో చెప్పుకుంటున్నారు మనందరి తరపున, నీవనుగ్రహించి నా చేత పలికిస్తున్న భుజంగంలో నిన్ను నమ్మి చెప్తున్నాను, ఇది ఎవరు చదువుతారో వాళ్ళకి అవన్నీ లేకుండా తీసే ఆ బాధలని. ఆ వంశంలో ఎక్కడో ముందు జరిగిన పాపాలు దగ్ధం చేసేయి, ఇంకా వంశం బాధపడకుండా చేసేయి, ఇది నాకు నువ్వు ఇవ్వవలసిన వరం అని భుజంగంలో అడిగారు శంకరాచార్యుల వారు. అందుకే మనకి రోగం ఉంది, ఔషధం ఉంది. ఇవాళ మన దరిద్రం ఏమిటంటే ఔషధాన్ని సేవించడం మనం మానేసి రోగం తగ్గమంటే ఎందుకు తగ్గుతుంది? శంకర భగవత్పాదులు మందులన్నీ ఇచ్చినటువంటి గొప్ప ఫిజీషియన్. మనకి ఇవాళ ఆ ఔషధాలు మనం సేవించట్లేదు. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకుంటే వంశాలు ఎందుకు నిలబడవండి? సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకుంటే ఎందుకు మనకు అంతంత బాధలు వస్తాయి? ఏదో పెద్ద రోగం రావలసింది చిన్న రోగంతో ఈశ్వరుడు తీసేస్తాడు. ప్రతిరోజు సుబ్రహ్మణ్య భుజంగం ఇంట్లో చదివి తీరాలి యజమాని అన్నవాడు. కాబట్టి ఇటువంటి రోగాలన్నింటినీ తీసే తండ్రి, నమక్కేసి నేశక్త ఏ చాపి తుభ్యం నమచ్చాగ తుభ్యం నమక్కుక్కుటాయ నమస్సింధవే సింధు దేశాయ తుభ్యం పునఃస్కందమూర్తే నమస్తే నమోస్తు. నిజంగా అసలు ఆ భుజంగం ఉంటుందండి. నాకు ఈ భయంతోటే నేను తీసుకురాలేదండి. అది నిజంగా ఆయన ఎక్కడి వరకు అడిగారో తెలుసా అండి? భుజంగంలో, నా మరణకాలమునందు యమదూతలు వచ్చి నా ప్రాణములను పట్టుతున్నప్పుడు నేను బెంగ పెట్టుకోవలసిన అవసరము లేకుండా 6 ముఖములతో నవ్వుతూ కనపడి నన్ను నువ్వు తీసుకెళ్ళాలి. వాళ్ళు కనపడకూడదు, నువ్వున్నావు నీ చెవిలో, లోకం తరపున చెప్తున్నాను. ఇది ఎవరు చదివితే వాళ్ళందరినీ నేను అలా అనుగ్రహిస్తానన్నాడు స్వామి. కాబట్టి శంకరాచార్యుల వారు మనం మర్చిపోతామేమో అని తాను చేసిన స్తోత్రానికి తాను ఫలశ్రుతి చెప్పారు. భుజంగాఖ్య వృత్తేన క్లుప్తం స్తవం యత్పటేద్భక్తి యుక్తో గుహం సంప్రణామ్య సుపుత్రాన్ కలత్రాన్ ధనం దీర్ఘమాయు లభే స్కంద సాయుజ్యమంతే నరస్సహ. ఎవరు నమ్మి శంకరాచార్యకృతమైనటువంటి ఈ సుబ్రహ్మణ్య భుజంగాన్ని ప్రతిరోజు ఇంటిలో యజమాని కాని యజమానురాలు కాని సుబ్రహ్మణ్యుణ్ణి కాని ఒక పావుని కాని ఆయన రూపంలో వెలిసినటువంటి క్షేత్రాలున్నాయి. పావంటే ఫోటోలు తీసి పట్టమని కాదు, మళ్ళీ అదొక దోషమై కూర్చుంటుంది. ఒక మల్లవర క్షేత్రంలో వెలిసినటువంటి ఫోటో ఉంది. అటువంటి ఫోటోని పూజామందిరంలో పెట్టి పూజించి అతి క్లుప్తముగా చెప్పబడినటువంటి ఈ భుజంగ స్తోత్రాన్ని ఎవరు రోజు ఒక్కసారి చెప్తున్నారో, భక్తితో చెప్తున్నారో, నమ్మి చెప్తున్నారో, లోకం కోసం కౌగిలించుకున్న సుబ్రహ్మణ్యుడికి శంకరులు మన తరపున చెప్పుకున్నారని నమ్మి చెప్పుకుంటున్నారో అటువంటి వారికి సుపుత్రాన్, వారి వంశం ఆగదు, మంచి కొడుకు పుడతాడు. కలత్రాన్, మంచి భార్య వస్తుంది. ధనం కలుగుతుంది. దీర్ఘమాయు, దీర్ఘమైన ఆయుర్దాయం ఉంటుంది. లభే స్కంద సాయుధ్యమంతేన రస్సహ. అంత్యమునందు శరీరం అన్నది ఎప్పుడో ఒకప్పుడు పడిపోవాలి కాబట్టి దీర్ఘాయుర్దాయము తరువాత ఈ శరీరము పడిపోతుండగా ఈశ్వరుడైనటువంటి ఆ స్కందునిలో మనం కలిసిపోయేటటువంటి అదృష్టము కలుగుతుంది. కాబట్టి ఈ సుబ్రహ్మణ్య భుజంగాన్ని చేసుకోండి అని ఆ తిరుచెందూరు క్షేత్రంలోనే లోపల దర్శనం చేసి సుబ్రహ్మణ్య తత్వమంతా చెప్పి సుబ్రహ్మణ్య భుజంగాన్ని శంకరాచార్యుల వారు మనకిచ్చారు. మీకు ఒక నేను ఆశ్చర్యకరమైన సందర్భం చెప్తాను, మీరు నమ్మిన యందు వినండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలో ఒక శ్లోకం ఉంది. అందుకే నేను చెప్పాను తిరుచెందూరులో విభూత్యాభిషేకం ఎక్కువగా చేస్తారు అని. ఇప్పుడు రేపటి రోజున మనం కూడా విభూత్యాభిషేకం చేస్తాం. ఎందుకో తెలుసా అండి? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకము చేయబడిన లేదా సుబ్రహ్మణ్య క్షేత్రమునందు ప్రసాదముగా ఇయ్యబడిన విభూతిని ఇంట తెచ్చి ఒక ఆకులో మీరు ఏ మూల పెట్టినా సరే ఆ ఇంటికి కాంపౌండ్ వాళ్ళు ఎంత దూరం వరకు ఉందో అంతవరకు భూత ప్రేతములు ఇలా చూడ్డానికి భయపడి వెళ్ళిపోతాయి. అంత శక్తివంతం. సుబ్రహ్మణ్య భుజంగంలో శంకరాచార్యులు వారు చెప్పారు, పిల్లలకి అనారోగ్యం వస్తే రక్ష సుబ్రహ్మణ్యుడి యొక్క విభూతి ఇంట్లో ఉంటే కాస్త రోజు పిల్లలకి చక్కగా 3 గీతలు పోనీ అలా పెట్టుకోవడానికి మాకు మొహమాటం అండి. అంటే కనపడకుండా పోనీ 3 విభూతి రేఖలు పెట్టడం అలవాటు చేసినా
చక్కగా పిల్లలకి మంచి ఆలోచనలు వచ్చి సుబ్రహ్మణ్య భక్తులై వాళ్ళు వంశానికి కీర్తి తీసుకొస్తారు. ఆ విభూతి అంత గొప్పది. కాబట్టి అటువంటి సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని మనకి మహానుభావుడు శంకర భగవత్పాదాచార్య స్వామి వారు తిరుచెందూరు క్షేత్రంలోనే ఇచ్చారు. అలాగే పళని అని ఒక క్షేత్రం, ఈ పళని అన్న క్షేత్రంలోనే ఈ కావడి ఉత్సవం ప్రారంభమైందండి లోకంలో. అప్పటి వరకు ఈ కావడి ఉత్సవం లేదు. ఈ కావడి ఉత్సవం దేని వల్ల వచ్చింది అంటే ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన ఒకటి జరిగింది. పూర్వకాలంలో దేవదానవ యుద్ధం జరిగినప్పుడు రాక్షసులు చాలా మంది నిహతులైపోయారు. అందులో ఇడుంబుడు అనబడేటటువంటి ఒక రాక్షసుడు మాత్రం అగస్త్య మహర్షి యొక్క పాదాలు పట్టుకున్నాడు. అగస్త్య మహర్షికి ద్రవిడ వ్యాకరణం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారే నేర్పారు. కాబట్టి సుబ్రహ్మణ్యుడు గురువు అగస్త్యుడికి. కాబట్టి ఈ ఇడుంబుడు అగస్త్యుడి కాళ్ళు పట్టుకుంటే అగస్త్య మహర్షి సంతోషించారు. వీడిలో ఉండిపోయిన కొద్ది రాక్షస భావాల్ని తీసేయాలి అనుకున్నారు. సాధారణంగా ఏం చేస్తారంటే తన వల్ల కాని పని ఎవరికి అప్పచెప్తారండి? తన గురువుకి అప్పచెప్తారు. గురువుగారి దగ్గరికి ఒకసారి పంపిస్తే గురువుగారు ఏం చేస్తారు? వీడిలో ఉన్న ఈ మిగిలిన మాలిన్యం కూడా తీసేస్తారు. ఇప్పుడు ఈయన్ని చంపేయడం కాదు, బాగు చేయాలి. కాబట్టి అగస్త్యుడు ఏం ఆలోచించాడంటే వీడిలో ఇంకా కొద్దిగా ఆసురీ ప్రవృత్తి ఉంది, నా దగ్గర ఉన్న మారట్లేదు. లోకములన్నిటికీ గురు పరంపర ఎక్కడ ప్రారంభం? సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం. కాబట్టి శంకరుడి దగ్గరికి పంపుతాను అని, ఒరే నువ్వు ఒక్కసారి ఆ కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళు. అక్కడ శివగిరి సత్యగిరి అనబడేటటువంటి 2 కొండలు ఉన్నాయి. దాన్ని శక్తిగిరి అని కూడా అంటూ ఉంటారు. ఆ 2 కొండలు నేను కైలాసం నుంచి వచ్చినప్పుడు తీసుకొద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. నువ్వు ఒక కావిడి పట్టుకెళ్ళి ఈ 2 కొండల్ని 2 కావిడి తట్టల్లో పెట్టుకుని నువ్వు తీసుకుని రారా నేనున్న చోటికి అన్నారు. అంటే ఈయన వెళ్ళాడు. ఒంట్లో బలం ఉంది కదా, ఆ చిన్న చిన్న కొండల్ని తీసి కావిడిలో పట్టుకుని మోసుకొచ్చేస్తున్నాడు. ఇప్పుడు మధ్యలో ఉన్నాళ్లే మా అబ్బాయి చాలి విషయం చూడడానికి వాడు నేర్పేస్తాడు అనుకున్నాడు శంకరుడు. ఇప్పుడు ఈయన మధ్యలో ఉన్నారు. ఎవరున్నారు? సుబ్రహ్మణ్యుడు ఉన్నాడు పళని క్షేత్రంలో. చిన్న పిల్లవాడి రూపంలో కొండ మీద నించున్నాడు ఆయన. ఈ ఇడుంబుడు ఖచ్చితంగా అక్కడ దాకా రాగానే ఆయాసం వచ్చింది. ఆయన ఉట్టెక్కడ కిందకి దింపి ఆ కావిడెక్కడ దింపి కాసేపు సేద తీరాడు. సేద తీరిన తర్వాత కావిడి ఎత్తుకునేటప్పుడు గమ్మత్తు ఉంటుంది. అంటే సుబ్రహ్మణ్య కావిడి గమ్మత్తుగా ఉంటుంది అనుకోండి. ఆ కావిడి ఎత్తుకుని భుజం మీద పెట్టుకోరు, వంగి భుజం కింద కావిడి బద్ద పెట్టుకుంటారు, పెట్టుకుని పైకెత్తుతారు కదండి. మీరు ఎప్పుడైనా గమనించండి కావిడి ఎత్తేవాళ్ళని. అంతేగాని ఇలా ఎత్తేసి ఏదో ఇలా పెట్టుకోరు దాన్ని. తానే వంగుతాడు, వంగి భుజాన్ని కావిడి బద్ద కింద పెట్టి అలా ఎత్తేస్తాడు. ఎత్తిన తర్వాత నడవడం ఏం చేస్తాడంటే చెయ్యి తీసేసిన సమానంగా బరువు అటు ఇటు సరిపోవడానికి ఇలా ఒకసారి భుజానికి సర్దుతాడు. ఆ బరువు సరిపోయింది అన్న తర్వాత ఇంకా నడిచేస్తాడు. ఆ ఊగుతూ తట్టలు వెళ్ళిపోతాయి. ఆయన కూడా అలాగే వంగి ఇవన్నీ చూస్తుంటారేంటని మీరు అనుకోకండి. కాబట్టి ఆ కావిడి భుజం కింద పెట్టుకుని ఆయన ఎత్తబోయాడు. ఒకవైపు లేస్తోంది, ఒకవైపు లేవట్లేదు. ఎలా? ఇటు లేస్తే అటు లేవదు, అటు లేస్తే ఇటు లేవదు. ఈ కావిడి సర్దుకోవట్లేదు భుజం మీదకి. ఇలా వంగున కావిడి సర్దుతుంటే ఇంకా గోడని పెడుతుంది. కాసేపటికి విసుక్కుని ఏమిట్రా ఈ కావిడి ఇంతసేపు తెచ్చాను ఇక్కడ లేవట్లేదు ఏమిటిది, ఇలా పట్టుకుంటోంది ఏమిటి అనుకుని ఆ కావిడి బద్ద వదిలేసి భుజం మీద తువ్వాలు తీసి దులిపి ఆలోచిస్తూ ఇలా చూశాడు. ఎదురుగుండా కొండ మీద ఈ పిల్లాడు పక 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 నవ్వుతున్నాడు. ఈయనకి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఇదే రాక్షస ప్రవృత్తి అంటే. పిల్లాడేదో నవ్వుకుంటున్నాడంటే అయిపోయింది కదండి. ఎరా నన్ను చూసి నవ్వుతున్నావా, ఏం పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా, నేను ఈ కావిడ ఎత్తలేని అనుకుంటున్నావా, కైలాసం నుంచి పట్టుకొచ్చాను ఏమిటా వెర్రి నవ్వు అన్నాడు. ఇంకా నవ్వాడు. నీ సంగతి చెప్తానుండే నా తువ్వాలు తీసి నడువుకి కట్టుకుని నిన్ను చంపేస్తాను ఇవ్వాలన్నా కొండ మీదకి పరిగెత్తాడు. పరిగెత్తి తెలిసి పరిగెత్తాడో తెలియక పరిగెత్తాడో పాదచారి అయి పరిగెత్తాడు. పళని కొండ మీదకి వెళ్ళాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారితో యుద్ధం చేశాడు. యుద్ధం చేసిన తర్వాత 4 గుద్దులు గుద్దేటప్పటికి పడిపోయి ప్రాణం వదిలేస్తున్నాడు. అప్పుడు తెలిసింది వీడు పిల్లవాడు కాడురా, వీడు పరబ్రహ్మం, మా గురువుకి గురువు, సామాన్యుడు కాదు, ఈశ్వరపుత్రుడు, సాక్షాత్ ఈశ్వరుడు. ఇప్పుడు ప్రార్థన చేశాడు. ఈశ్వరా తెలుసుకోలేకపోయాను, కానీ మీ చేతి గుద్దులు తిన్నాను, నాకొక్క వరం ఇవ్వండి అన్నాడు. ఏం కావాలి అడిగన్నారు ఆయన. అంటే ఆయన అన్నారు, నేను ఈ క్షేత్రంలో మొదటి దర్శనం నాకు మీరు కటాక్షించాలి, నన్ను దర్శించి మిమ్మల్ని దర్శిస్తూ ఉంటారు. 2 ఇంకొక వరం మీరు ఇవ్వాలన్నాడు.
ఏమిటన్నారు? ఈ పళని కొండ కిందే కదా నేను కావిడి ఎత్తలేకపోయాను, ఆ కావిడే కదా మిమ్మల్ని చేరడానికి నాకు మార్గమైంది. ఇక ముందు లోకంలో ఎవరైనా సరే సుబ్రహ్మణ్యుణ్ణి ఏ ఆరాధన చేయకపోయినా ఒక్కసారి కావిడి పాలతో, పెరుగుతో, విభూతితో, పువ్వులతో, తేనెతో, నేతితో భుజం మీద పెట్టుకుని మేము సుబ్రహ్మణ్యుడి దగ్గరికి వెళ్ళిపోతున్నామని పాదచారులై చెప్పులు విప్పి ఆ కావిడి పట్టుకుని నీ గుడికొస్తే అటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్యారాధన శాస్త్రంలో ఎన్ని రకాలుగా చెయ్యాలని చెప్పబడిందో అంత ఆరాధన చేసేసిన ఫలితం వాళ్ళకి ఇచ్చేసేయాలన్నాడు. తప్పకుండా ఇచ్చేశానన్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కావిళ్ళెత్తి తమిళ దేశం వాళ్ళు సుబ్రహ్మణ్యుణ్ణి తమ దైవం చేసేసుకున్నారు. రేపు సూర్యాస్తమయం అవనివ్వండి, ఎల్లుండి మనం స్వామిని తెచ్చేసుకుంటాం. కాబట్టి 200 కావిళ్ళు మనం ఎత్తేస్తాం ఎల్లుండి. కావిడికి అంత శక్తి రావడానికి కారణం అది. అది సుబ్రహ్మణ్యుడు ఇచ్చినటువంటి వరం. కాబట్టి 6 క్షేత్రములలో పళని జ్ఞానమును కటాక్షిస్తుంది. జ్ఞానమీయగలిగిన క్షేత్రము పళని. కావిడి ఉత్సవము ప్రారంభమైన క్షేత్రము.